హలో గాయ్స్, ఇది వచ్చేసి భద్రాచలం పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఏం చేస్తామో చూడండి. పాపికొండల్లో బోట్ ఎక్కడైనా ఆలస్యం, అసలు అక్కడ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేసారు. యాంకర్ వాళ్ళైతే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని, ముసలిని అందరినీ ఇంక్లూడ్ చేసి చాలా బాగా ఎంటర్టైన్ చేపించి డాన్స్లు, పాటలు వేయించారనమాట. సో మొత్తం పాపికొండల జర్నీ వచ్చేసి 70 కిలోమీటర్స్ రౌండ్. సో 35 కిలోమీటర్స్ దగ్గర రాగానే ఒక శివుని గుడి ఉందన్నమాట. అక్కడ దర్శించుకొని ఫుడ్ తినేసి ఇంకా మన పాపికొండల జర్నీ స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి విజువల్స్ అయితే పిచ్చెక్కిపోయినాయి. అసలు ఎంత బాగుందంటే కళ్ళు తిప్పుకోలేము. సో లాస్ట్ పాయింట్ ఇదే అనమాట. ఇక్కడ యూటర్న్ తీసుకుంటాము. అల్లూరి సీతారామరాజు జైలు ఉంటుంది అక్కడ. సో తర్వాత స్నాక్స్ ఇచ్చి దించేసారు కిందికి. సో రిటర్న్ భద్రాచలం వచ్చేసాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్ తిన్నాము. నేనైతే పునుగులు తీసుకున్నా, మా ఫ్రెండ్ ఏమో దోశ తీసుకొని మేము మళ్ళీ శ్రీరామ టెంపుల్, ద మెయిన్ భద్రాచలం టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఫోన్స్ అలో లేవు కాబట్టి ఇక్కడే ఫోన్ ఇచ్చేసి మేము చాలా మంచిగా దర్శనం చేసేసుకొని రిటర్న్ వచ్చేసాం అనమాట. షాపింగ్ చేసుకొని ఫుడ్ తినేసి నెక్స్ట్ మా పర్ణశాలలో ఏం చేసామో నెక్స్ట్ బ్లాగ్ లో వెయిట్ చేయండి.